నమస్తే అండి. నేను డాక్టర్ షమా సుల్తానా, హోప్ హాస్పిటల్ చైర్వుమెన్ని. ఈరోజు గుంటూరులో నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా వయనాడులో జరిగిన ఫ్లడ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ బాధితుల కోసం ఒక విరాళంలాగా, రిలీఫ్ ఫండ్ లాగా ఇక్కడ ప్రారంభం చేశారు. 3 రోజుల నుంచి ఉంది ఇది. రేపు ఈవినింగ్ వరకు చేసి 15 ఆగస్ట్కి అక్కడ నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియాకి అక్కడ చేకూరుస్తారు, అక్కడ జనాలకి హెల్ప్ అయ్యేలా. ఎప్పుడైతే ఇలా ప్రకృతి విక్రయాలు జరుగుతున్నాయో అక్కడైతే 2 ఒకేసారి ఒకదాని తర్వాత ఒకటి ఫ్లడ్స్ వచ్చేసి అన్ని ప్రాపర్టీస్ ధ్వంసం అయిపోయి, అసలు కేరళ అంటే ఎంత అద్భుతమైన ప్రదేశంలాగా అనుకుంటామో ఇప్పుడు తలకిందులైన దృశ్యం చూసి అందరు బాధపడుతున్నాం. సో ఎవరైతే చాలా బాధగా వాళ్ళ ఫ్యామిలీస్ని కోల్పోయారో, వాళ్ళని కోల్పోయారో, వాళ్ళ ప్రాపర్టీస్ ఇంకా తిరిగి రావు, మళ్ళీ క్రియేట్ చేయాలంటే చాలా డబ్బు అవుతుంది, చాలా టైం కూడా పట్టొచ్చు. సో అలాంటి దాంట్లో మాధవ సేవ అని మానవ సేవ చేయడానికి ఒక అవకాశం దొరుకుతుంది. అందరూ ముందుకు రండి. అందరూ ఒక వంతు సహాయం చేసుకుంటే ఎంత పెద్ద సమాజంలో జరిగిన ఎలాంటి వికృతాలైనా, ఎలా ప్రకృతిలో జరిగిన వికృతాలైనా కలిసికట్టుగా ముందుకు వెళ్ళేసి అన్నీ ఫేస్ చేయగలమని ఆశిస్తున్నాను. అందుకని అందరు ముందుకు రండి. విరాళంలో మీది కూడా పడేటట్టు చూసుకోండి. అండ్ థ్యాంక్స్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజున గుంటూరు జిల్లా ఎన్ఎస్యుఐ అధ్యక్షుడైనటువంటి కరీం గారి ఆధ్వర్యంలో మొన్న కేరళలో జరిగినటువంటి ఒక ప్రకృతి విపత్తు, ఒకసారి ప్రకృతికి కోపం వస్తే ఎలా ఉంటుందనేది మనం రీసెంట్గా వయనాడులో జరిగింది చూసాం. కాబట్టి ఈ రోజుల్లో మనం ఒక మనిషి కనపడకపోతేనే మనం తర్వాత రోజు అడుగుతున్నాం, ఏంటండి పలానా ఆయన కనపడతలేదని చెప్పి. అట్లాంటిది ఒక రాత్రి మధ్యాహ్నం అర్ధరాత్రి 1 గంట దగ్గర నుంచి 3 గంటల లోపల 2 ఊర్లు కొట్టుకుపోయినాయి అంటే ఒక్కసారి ఎలా ఉంటుందో దేశ ప్రజలందరూ గ్రహించాలి. ఎందుకంటే ఈ ప్రస్తుతం ఉన్న ఈ యొక్క పొజిషన్లో దేశంలో ఉన్న ప్రజలు ఎట్లాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో అందరికీ తెలిసిన విషయమే. కానీ ప్రకృతి వల్ల కూడా కొన్ని ఇలాంటి విపత్తులు జరగడం వల్ల కూడా చాలా అధిక నష్టం జరగడానికి అవకాశం ఉంది. కాబట్టి మొన్న జరిగిన వయనాడు ప్రకృతి విపత్తుల్లో కూడా 300 పైచిలకు మనుషులు చనిపోవడం జరిగింది. కాబట్టి ఇట్లాంటి ఉధృతం జరిగినప్పుడు మనుషులుగా అది మానవత్వం చాటుకునే విధంగా ఎన్ఎస్యుఐ వారు మా రాహుల్ గాంధీ గారు పైనుంచి చెప్పినటువంటి సూచనల మేరకు ఇక్కడ ఎవరికి వారు ఎన్ఎస్యుఐ మెంబర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ క్యాంప్స్ కండక్ట్ చేసి ఇవాళ రేపు గుంటూరు జిల్లా ఆధ్వర్యంలో హిందూ కాలేజ్ ముందు ఒక సేకరణ పెట్టాము. కాబట్టి గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో సిటిజన్స్ అందరూ కూడా వచ్చి తమ యొక్క మానవత్వాన్ని చాటుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా వారికిను మరియు జిల్లా అధ్యక్షుడు కరీంకి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వాయనాడు కేరళ ప్రాంతంలో ప్రకృతి బీభత్సం కారణంగా సుమారుగా వందలాది మంది ఆ ప్రకృతి బీభత్సం కారణం వల్ల వందలాది మంది చనిపోవడం నిజంగా చాలా బాధాకరమైనటువంటి విషయం. అదేవిధంగా ఎన్నో అక్కడ ఉండేటటువంటి ఇల్లులు కానివ్వండి, అక్కడ ఉండేటటువంటి షాపులు, అనేకమైనటువంటి ఒక ప్రాంతం, ఒక జిల్లా, ఒక నగరం ఏ విధంగా అయితే ఉంటుందో అది మొత్తం కూడా ఆ ప్రకృతి బీభత్సం వల్ల మొత్తం కొట్టుకుపోవడం నిజంగా చాలా బాధాకరమైన విషయం. ఏది ఏమైనప్పటికి కూడా అఖిల భారతీయ కాంగ్రెస్ పార్టీ నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా ఎన్ఎస్యుఐ ఆదేశాల మేరకు ప్రతి జిల్లాల్లో, ప్రతి నగరాల్లో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేసి అక్కడ జరిగినటువంటి నష్టాన్ని మన వంతుగా మనం కూడా ఎంతో అంత ఆదుకోవాలనేటటువంటి ఒక నమ్మకంతో ఈరోజు గత 3 రోజుల నుంచి ఈ యొక్క సేకరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అదేవిధంగా రేపు సాయంత్రం వరకు కూడా విరాళాల సేకరణ కార్యక్రమం కొనసాగుతూనే ఉంటుంది. ఈ పూర్తయిన తర్వాత ఏదైతే విరాళాల సేకరణ కార్యక్రమం పూర్తయిన తర్వాత వాటినన్నిటిని కూడా అక్కడ కేరళ వాయనాడులో ఉన్నటువంటి ప్రజలకు అందజేసే విధంగా ఈరోజు గుంటూరు జిల్లా, గుంటూరు నగర ఎన్ఎస్యుఐ చేపడతా ఉంది. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మాజీ శాసనసభ్యులు లింగంశెట్టి ఈశ్వరరావు గారు, అదేవిధంగా మహిళా రాష్ట్ర ఉపాధ్యక్షులైనటువంటి షమ్మా సుల్తానా గారు, అదేవిధంగా కోవిడ్ ఫైటర్స్ అయినటువంటి అల్లబక్ష్ గారు, లీగల్ సెల్ జిల్లా అధ్యక్షులైనటువంటి సుధీర్ బాబు గారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు
అదేవిధంగా ఎన్ఎస్యు విద్యార్థులు అనేకమైనటువంటి స్వచ్ఛందంగా కూడా ఈరోజు ఉదయం నుంచి ఈరోజు హిందూ కాలేజ్ ప్రాంతంలో పెట్టినందు విరాళాల సేకరణ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా ప్రజలు, విద్యార్థులు, యువత స్వచ్ఛందంగా కేరళ, వాయనాడు ప్రజల కోసం మనవంతుగా మనం కూడా మానవత్వాన్ని చాటుకోవాలనేటటువంటి ఒక గొప్ప ఆలోచనతో పొద్దున్నుంచి ఇక్కడ హిందూ కాలేజ్ ప్రాంతంలో కొనసాగుతూ ఉంది. దీనికి కారణమైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఏదైతే మేము ఈ విరాళాల సేకరణ కార్యక్రమం ప్రారంభం చేశామో అది సోషల్ మీడియా ప్రాంతంలో కానివ్వండి, వాట్సాప్లో కానివ్వండి, అనేకమైనటువంటి గ్రూపుల్లో కూడా ముందస్తుగా మీడియా వాళ్ళు కూడా ఎంతోమందికి షేర్ చేస్తూ, అదేవిధంగా ఎన్ఎస్యుఐ చేసినటువంటి మంచి కార్యక్రమాన్ని కూడా ప్రోత్సహించినందుకు మీడియా వారికి కూడా నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.